ఈ మిథున రాశి వారికి అనుకున్న పనులు పూర్తవ్వాలి. ఈ అనుకున్న పనులు కొంచెం డిలే అవుతుంటాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో స్టాక్ రాకపోవడమో, లేదంటే వర్క్ చేసే వాళ్ళతో టెన్షను, వర్క్ చేసే వాళ్ళతో ఇబ్బందులు, వర్క్ చేసే వాళ్ళతో సమస్యలు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకైతే వాళ్ళు అనుకున్న ప్రాజెక్టు డిలే అవ్వటమో అవ్వకపోవడమో, అంటే పని ఏదైనా పని తలపెడితే అది ఆగిపోతుంది. పెళ్లి గురించి, విదేశాలకు వెళ్ళడం, ఇల్లు కట్టడం, లేదా ఇల్లు మారటం, లేదా ఒక వెహికల్ తీసుకోవడం, ఎక్కడో ఒక దగ్గర డిలే అవుతూ ఉంటుంది. ఇంకొకటి రాంగ్ చూజింగ్, అంటే మీ తొందరపాటుతనం చేత తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా మీరు నష్టపోతారు ఆర్థికంగా, మానసికంగా. ఇక మిగతా విషయాల్లో అంటే చదువు పర్వాలేదు. చదువుకునే వాళ్ళకు ఆగస్టు నెల బ్రహ్మాండంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకు ఈ చదువుకునే వాళ్ళకు బాగానే ఉంది. ఇంట్లో భార్యతో లేదా భర్తతో, పిల్లలతో గొడవలు, చికాకులు తగ్గుతాయి. ఇంట్లో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు లేదా భర్త, ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. చదువు బాగానే ఉంటుంది. పిల్లల విషయంలో కూడా మార్పులు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ఎఫెక్ట్ నేను అన్నది ఏంటంటే ఈ అనుకున్న పనులు అవ్వకపోవడం. ఎందుకంటే ఈ గురువు జన్మంలో గురువు ఉండడం, మిథున రాశిలో గురువు సంచారం జరుగుతుంది. అలాగే దశమంలో శని సంచారము, ఈ చతుర్థంలో తృతీయంలో చతుర్థాధిపతి అయినటువంటి బుధుడి సంచారం కూడా వీళ్ళకు అనుకూలంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా తృతీయంలో కేతువు, భాగ్యంలో రాహు, గ్రహస్థితి అంతా బాగుంది. ఈ ఆటంకాలు సంభవించడం అనేది ఎక్కువగా ఈ రవిచంద్రుల యొక్క సంచారం కానీ, శుక్రుడు యొక్క సంచారం, పంచమాధిపతి వ్యయాధిపతి రాశ్యాతు తీసుకుంటే, చంద్రాతు తీసుకుంటే ఈ పంచమ వ్యయాధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ శుక్రగ్రహ సంచారం అనుకూలించకపోవడం, అందుకే పనుల ఆటంకాలు, పనులు అవ్వకపోవడము, తలపెట్టిన పని 100% కంప్లీట్ అవ్వకపోవడం, ఇవి జరుగుతుంటాయి. మిగతావన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇక ఇవి జరుగుతాయంటే ఇందులోనే అన్నీ ఉన్నాయి కదా. పెళ్ళి కావాలి, పెళ్ళి అవ్వట్లే. ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావట్లే. ఉద్యోగం మారాలి, మారట్లే. జీతం పెరగాలి, పెరగట్లే. అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా. ప్రతి రోజు ఖచ్చితంగా శివాష్టోత్రం చదువుకోవాలి. ప్రతిరోజు ఈశ్వర అష్టోత్రం, శివాష్టోత్రం చదువుకోవడం, శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః చదువుతున్నంతసేపు పూర్ణ దృష్టి అంటే శ్రద్ధతో చదవడం రాకపోతే వినటం, ఇది చేయాలి ఒకటి. రెండోది, ఆగస్టు 31 లోపు ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు ఖచ్చితంగా శివాలయంలో మీ పేరుతోనే అభిషేకం చేయించండి. మీ పేరు, మీ నక్షత్రము ఇచ్చి అభిషేకం చేయించండి. ఇది మీరు ఈ నెల ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మిథున రాశి వారికి కొన్ని గ్రహాల యొక్క అనుకూలత పెరిగి మీరు తలపెట్టిన పని పూర్తవుతుంది. అది విదేశాలకు వెళ్ళడం అవ్వచ్చు, జాబ్ మారటం లేదా జీతం పెరగడం. లేదు, కొంతమంది జాబ్లో టార్గెట్ ఉంటుంది, వాళ్ళకి జీతము తక్కువ వస్తుంది, టార్గెట్ అవుతే కమిషన్ ఎక్కువ వస్తుంది, పర్సంటేజ్. కాబట్టి ఈ కొంతమందికి ఇన్సెంటివ్స్ అంటారు. ఏదైనా సరే వాళ్ళకు పని అంటే ఆ ధనయోగం కార్యసిద్ధితోనే లభిస్తుంది. కాబట్టి ఈ ప్రాయశ్చిత్తము మిథున రాశి వారు చేసుకుంటే మాత్రం తప్పకుండా మీకు 100% మార్పు కనపడుతుంది భగవత్ అనుగ్రహం చేత. ఆ గ్రహాల యొక్క పాజిటివ్నెస్ అనుగ్రహం, ఆ గ్రహాల యొక్క పాజిటివ్ ఫలితం చేత.